బాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరం బృందం భేటీ అయింది. 219 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబుకు అందజేస్తున్న సింగపూర్ బృందం ఆ వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇదే విషయంపై మధ్యాహ్నం సింగపూర్ మంత్రితో కలిసి సీఎం చంద్రబాబు మీడియాకు వివరాలు వెల్లడిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రైట్ కళ్యాణ్, దాదాపు గంట పాటు నుంచి సమావేశం కొనసాగుతుంది. సింగపూర్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతినిధి బృందం ఏదైతే ఉందో, ఈశ్వరన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతినిధి బృందం మాస్టర్ ప్లాన్ కి సంబంధించి 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, సీఎస్ తో పాటు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే సింగపూర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో 219 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ లో కూడా కొన్ని మార్పులు సూచించినట్టుగా కూడా మనకు సమాచారం. అయితే వారు ప్రకటించినటువంటి దాంట్లో ఇప్పటివరకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో దాదాపు ఏపీ రాజధానిలో చుట్టుపక్కల రాజధాని పరిధిలో క్రికెట్ స్టేడియంతో పాటు గోల్ఫ్ స్టేడియం, అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్, నాన్ ఇండస్ట్రియల్ ఏరియాస్, ఐటీ ఇండస్ట్రీస్, అలాగే ఏవైతే ప్రాంతాలు అయితే డెవలప్మెంట్ కి అనుకూలంగా ఉంటాయన్న వాటిపైన మాత్రం చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అంటే 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా భూములు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా మొదట వేరే ప్రాంతాల్లో భూమి ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ చేసింది. అయితే తాజాగా మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనలో పర్యటించినప్పుడు కూడా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ లో కూడా ఈ 219 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ లో కూడా కొన్ని మార్పులు సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఏ రైతు అయితే రాజధాని కోసం భూములు ఇచ్చారో వారికి ఆ గ్రామాల్లోనే భూములు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు సమర్పించినటువంటి మాస్టర్ ప్లాన్ లో కూడా రెసిడెన్షియల్ జోన్లుగా కేటాయించడానికి కూడా మార్పులు చేయడం జరిగింది. దాదాపు 29 గ్రామాల్లో 29 రెసిడెన్షియల్ జోన్లు రాబోతున్నాయి. అందులోనే రైతులకు ఇస్తారు. ఆ తర్వాత ఉద్యానవనాలకి 219 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ లో దాదాపు ఎక్కువగా హరిత ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని, గ్రీన్ క్యాపిటల్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని తర్వాత సివిక్ పార్క్స్, ఇది ప్రజలకు బాగా ఉపయోగపడేటువంటి ఉద్యానవనాలకు కూడా ఈ యొక్క చదరపు కిలోమీటర్ల దూరంలో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు సమాచారం. అయితే ఏదైతే ప్రభుత్వం భావిస్తుందో, ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ప్లాన్ అంటే ప్రభుత్వం చెప్పింది మార్చి 25వ తారీఖున వస్తుంది, దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతాం, ఏవైనా మార్పులు ఉంటే 4 రోజులు సమయం తీసుకొని పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో కానీ అలాగే ప్రజల్లో కానీ ఎవరైనా నిపుణులు కానీ ఇచ్చినటువంటి మార్పుల్ని చేస్తామని చెప్పింది. ఇంకా దీనికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన మధ్యాహ్నం 3:30 గంటలకు చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సాంస్కృతిక కళలకు అనుకూలంగానే మాస్టర్ ప్లాన్ ని తయారు చేశామని చెప్పడం జరిగింది. 7,000 చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి సిఆర్డీఏ ప్లాన్ ని మార్చి 30వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఈ రోజు క్యాపిటల్ సిటీ ప్లాన్ 219 చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ని ఇవ్వడం జరిగింది. ఇక సీడ్ క్యాపిటల్ ఏదైతే ప్రభుత్వం కీలకంగా భావిస్తుందో, సీడ్ ప్లాన్ 10 నుంచి 12 కిలోమీటర్ల మధ్య పరిధిలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ని కూడా జూన్ 15 నుంచి 30 తారీఖు మధ్యలో ఇవ్వడానికి కూడా సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ రోజు తీసుకుంటున్నటువంటి మాస్టర్ ప్లాన్ లో ఏమైనా మార్పులు సూచించిన తర్వాతనే, కొన్ని మార్పులు చేసిన తర్వాత ప్రభుత్వం భూమి పూజకు వెళ్ళడానికి జూన్ 6వ తారీఖున సిద్ధంగా ఉంది. 8:49 తాళ్లాయపాలెం లేదా వెంకటపాలెం మధ్యలో భూమి పూజ జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ రోజు సింగపూర్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ లో మార్పులు సూచించిన తర్వాతనే దాన్ని ప్రజలకు తెలిపిన తర్వాత అలాగే రైతులతో కూడా చర్చించడం జరుగుతుంది. సిఆర్డీఏ దీన్ని అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మాస్టర్ ప్లాన్ ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్లాన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత మాత్రం శంకుస్థాపనకి వెళ్తుంది ప్రభుత్వం. థాంక్యూ దినకర్.